రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని ఇవాళ విజయవాడలో మంత్రి నారాయణ ప్రారంభించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించేందుకు పర్యాటక పోలీసు విధానం అమల్లోకి తెచ్చేలా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 12 రాష్ట్రాల నుంచి 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో ఉన్న ల్యూషెన్యూ బొగ్గుగన్లో జరిగిన భారీ గ్యాస్ పెలుడు ఘటనలో 82 మంది కార్మికులు మృతి చెందారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాకు సంబంధించి అఫీషియల్ టీజర్ విడుదలైంది. మనోడు వస్తున్నాడు, నేను తప్పిపోయి రాలేదు, మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా అంటూ అఖిల్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ధనుష్, మమితా బైజు నటించిన కరా సినిమా ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మే 28 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిన్ హెడ్ తో హ్యాండ్ షేక్ చేయకుండా వెళ్లడంపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.